హాయ్ అండి, చూసారా టమాటా రసం అండి. ఇది ఇడ్లీకి, అన్నంలోకి, ఇడ్లీకి, అట్లకి బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను, రండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను శ్రీగారు. ఇదిగోండి టమాటాలు ఇందులో ఉడికిస్తాను. వాటర్ అసలు పెట్టాను కదా, ఒక 5 minutes కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తాను. అయితే ఇది రైస్లోకి చేస్తున్నాను. రైస్కి బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, మినపట్లకి అదే దోశకి కూడా బాగుంటుంది. ఉడికించాక ఎలా పోపు వేయాలో చెప్తాను. ఎసరు కొంచెం పెట్టుకోవాలి. ఒక 1/2 లీటర్ వేసాను వాటర్. ఇవ్వండి, వేగింది. 5 minutes ఉడుకుతాయి. తర్వాత తొక్క తీసి వాటిని మిక్సీ చేయాలి. లైట్గా సాల్ట్ యాడ్ చేశాను. టమాటా ఇలా ఉడకాలి. ఉడికిపోయింది, స్టవ్ ఆపిస్తాను. ఇప్పుడు వచ్చి ఇది చల్లారి పట్టేసి తొక్క తీసి మిక్సీ చేయాలండి. ఇందులో మిక్సీ చేసిన దాంట్లో చింతపండు వేయాలి. టమాటాలు ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మిక్సీ చేయాలండి. చేస్తాను. మిక్సీ చేసాను, ఇలా మెత్తగా నలగాలి. ఇప్పుడు దీనికి పోపు వేస్తాను. ఇప్పుడు ఈ టమాటా వాటర్ కూడా వేసేయాలండి, అది వేస్ట్ చేయకూడదు. ఈ మిక్సీ దీనిలోనే వేసి అది వేస్ట్ చేయకుండా పోపు వేసేయాలి. ఇవన్నీ స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టాలి. ఇవన్నీ ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వెల్లుల్లి వేసాను, కొంచెం ఆవాలు, కొంచెం మినపగుళ్ళు, ఇవన్నీ పచ్చిమిర్చి వేస్తున్నాను, ఇవన్నీ ఉల్లిపాయలు, ఇవన్నీ కరివేపాకు వేస్తున్నాను, ఇవన్నీ పసుపు యాడ్ చేస్తున్నాను. వేగిపోయిందండి. టమాటా మిక్సీ చేసి వేసేస్తున్నాను. ఇంకా కొంచెం 1/2 లీటర్లో సగం వాటర్ పడుతుంది. పులుపు అది చూసుకోవాలండి, అవసరం. పులుపు కావాలి అనుకుంటే కొంచెం ఉంచుకోండి, చిక్కగా పులుపు వేసుకోండి. ఇది మరిగిపోతే ఆపేయడమేనండి, స్టవ్ ఆపేయడమే. ఇవ్వండి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మరిగాక ఆపేయడమే. ఇవ్వండి కొత్తిమీర వేస్తున్నాను. ఇవ్వండి మరుగుతుంది. కొంచెం బెల్లం ముక్క యాడ్ చేయాలండి, బాగుంటుంది. ఇవ్వండి మరిగిపోయింది, స్టవ్ ఆపిస్తున్నాను. ఒక బౌల్లో తీసేస్తాను. ఇవ్వండి టమాటా రసం రెడీ అయిపోయింది. ఇది రైస్కి, ఇడ్లీకి, అట్లకి బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.